ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. తప్పకుండా చెప్తామ్మా. నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనే మా పార్టీలో. అది మీకు తెలుసో తెలీదో మరి. ఇది గుర్తించాను కాబట్టి ఈ రోజు మీతో డిబేట్ చేయడానికి వచ్చాను సీమరాజా గారు. తప్పకుండా అసలు మీ అమ్మకి సిగ్గుందా అని అడుగుతున్నాను సీమరాజా గారు. ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతాడా అండి? ఈ రోజు చిన్నప్పుడే పోయిందని చెప్తాం మేము. ఈ రోజు పార్టీ ఆఫీస్ ని కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్మును అంటే 1000 రూపాయలుగా చెల్లించుకుని దాదాపుగా 650 ఎకరాలు దొబ్బేశాడండి. దానికి ఏంటి ఫ్రీగా వస్తే మీ అన్న పినాయిలైనా తాగుతాడా? దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమాధానం చెప్పేదానికి అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి కాబట్టి, పారిపోయిన పిరికోడు కాబట్టి. పార్టీ ఆఫీస్ ఒకటే పార్టీ ఆఫీస్ అని చెప్తాను కదా. ప్రతి మండలంలో ఇదే విధంగా 2 ఎకరాలు కబ్జా చేసి పెట్టున్నారు. అది తెలుసా వీళ్ళకు? మీరేంటే బహిరంగంగా వాస్తవాలు నిజాలు నికాసుగా చెప్పేటువంటి వ్యక్తినయ్యా నేను. దేనికి భయపడాలా? ప్రతి మండలంలో కూడా ప్రతి మండల పార్టీ ఆఫీసు పార్టీ కార్యాలయం కట్టేదానికి ఇదే విధంగా ఎకరాకు 1000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకు 2000 చెప్పుడాది. ఏంటంటే ఇప్పుడు 2024లో మొన్న అధికారంలోకి వచ్చుంటే ఆ పనులన్నీ పూర్తయిండు. అనుచగారు మీకు తెలిసింది ఒకటే. మీకు తెలుసా రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు పోయేదానికి ప్రణాళిక సిద్ధం చేశామమ్మా. కాదు, అలాంటి నీచుడిని ఇంకా సమర్థించడానికి మిమ్మల్ని ఏమనాలి మేము అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నారు అంటే మేము కూడా మమ్మల్ని కూడా భజన చేయమంటారా? మా అన్న అట్టోడు ఇట్టోడని. నేను నిజాలు నిర్భయంగా నిజాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడిని కాబట్టే నేను ఇక్కడ కూర్చోవడా ఈరోజు. అదే నేను కూడా అన్నకు 2 భజన కొడతామని ఉంటే నన్ను ఎవడు తేకడు ఈరోజు. కాదు సీమరాజా గారు, గత 5 సంవత్సరాలుగా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు బలైన మహిళల్లో నేను ఒక దాన్ని. ఆ మహిళగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. చెప్పండి అమ్మా. అరా రవీందర్ రెడ్డి అనే ఒక నీచుడిని, ఒక కామాంధుడిని భారతీ రెడ్డి పిఏగా ఎలా ఉంచుకుంది? మీ వదినకి అసలు మీ వదిన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మాకు కావాల్సింది అటాటోళ్ళే. మాకు కావాల్సింది మర్డర్లు చేసేవాళ్ళు, మాకు కావాల్సింది ఆడవాళ్ళని హింస పెట్టేవాళ్ళు, మాకు కావాల్సింది కదిరికి గొడ్డలు తేవాలంటే తెచ్చేవాళ్ళు, అదేవిధంగా రెడ్ శాండిల్ చేయాలంటే చేసేవాళ్ళు, అదేవిధంగా ఇసుక అక్రమంగా తోలరా అంటే తోలాలా, మైనింగ్ అక్రమంగా చేయాలా, ఇటువంటి వాళ్ళే మా పార్టీలో ఉంటారు. ఇటువంటి వాళ్ళకే మా పార్టీలో ప్రాధాన్యత. అందుకే కదా నన్ను ఈ పొద్దు పక్కన పెట్టింది. మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారు? నిజాయితీగా ఉంటారు కదా సీమరాజు గారు, అందుకే పక్కన పెట్టారు, టికెట్ ఇవ్వలేదు. మరి మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారమ్మా? కాదు, స్వయంగా సొంత చెల్లెలకు కూడా అక్రమ సంబంధం అంటగట్టిన వాళ్ళతో ఫోటోలు తీయించుకున్నాడు కదండి జగన్ రెడ్డి. అసలు అతనికి ఏమన్నా మనస్సాక్షి ఉందా? అసలు మనస్సాక్షి